ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతుండగా ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 13 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు కృష్ణానదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో కృష్ణానదిపై ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేశల, హంద్రీ నుంచి భారీగా వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.